అన్నయ్య ఆశీస్సులతో, అన్నయ్య అభినందనతో, అన్నయ్య ప్రోత్సాహంతో, చివరికి అన్నకి ప్రేమతో స్కిట్ చేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. పుల్లటే మోతడా మంచికి పడితే జదా కలు కొట్టే కదా బాబు. మా ఛానల్ పేరు అబ్బో ఛానల్. ఏడు అబ్బో అని చెప్పని పెద్ద అనుకుంటున్నారేమో. ప్రపంచంలో జరిగే ఎటువంటి వింతలు విశేషాలన్నా సరే ఫస్ట్ మా ఛానల్లోనే ప్రజెంట్ చేస్తాం. నమ్మట్లేదా? మచ్చుకో 4 ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మొన్న ఈ మధ్య ఎక్స్ట్రా జబర్దస్త్ పటాస్ ప్రకాష్ 4 స్కిట్లు వరుస కొట్టాడు. ఇది నిజమా అని జనాలు అనుకుంటున్నారు, భ్రమా భ్రాంతుల్లో ఉన్నారు. అది నిజం అని ప్రూవ్ చేసింది మా ఛానలే. అప్పుడు దాకా వాళ్ళకే తెలియదు నిజంగా 4 కొట్టాడు. అంతేందుకు సుడిగాలి సుధీర్ 10 ఎపిసోడ్ నుంచి ఒక్క స్కిట్ కూడా కొట్టట్లేదు. తెలుసా ఇది మీకు? లేదు, సుధీరే కొడతాడు, సుధీరే బాగా చేస్తున్నాడు అనుకుంటున్నారు. బలిసిపోయింది ఒక్కొక్కడికి. కరెక్ట్ గా చెప్పు. ఏదో రాసాం, దీనికి ఎంత సపోర్ట్ ఉంటుందని మేము అనుకోలేదు. జబర్దస్త్లోని లేడీ గడప వేసే వినోద్ గాడు అమ్మాయి కాదు అబ్బాయిని ప్రూవ్ చేసింది ఎవరు? సుధీర్. నేనే. సారీ. ఒకసారి ఖాళీగా ఉంటే మామూలుగా వెళ్ళి ఏదో తర్వాత తెలిసింది అబ్బాయిగా. ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవల వల్ల చాలా పెద్ద గొడవ పెట్టుకొని విడిపోతున్నారు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఇంట్లోని ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. అన్నదమ్ములు పుట్టినప్పటి నుంచి కలిసే ఉన్నారంట. ఎంత అద్భుతం అండి ఇది. పెళ్లిళ్ళు చేసుకున్నాక కలిసే ఉన్నారు, చచ్చేంత వరకు కలిసే ఉంటాం అని చెప్పని అంటున్నారు. సో అలాంటి అన్నదమ్ములు చూడడానికి మనం ఇప్పుడు ఇక్కడ ఇంటికి వచ్చాము. వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకునే ముందు ప్రేక్షకులు అందరూ రెడీగా ఉండండి. లెట్స్ బిగిన్ అవర్ షో బొంగులో బొషానో. హలో, లోపల ఉన్నారా? కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు? ఈశ్వరరావు అండి. ఏంటి సార్ ఇది? అన్నయ్య బాధ్యతతో బీరువా, అన్నయ్య ఆశీస్సులతో మిక్సీ, అన్నయ్య కృషితో కుర్చీయా? అన్నీకి అంకితం అండి. ఇదేంటి సార్? అన్నయ్య అనుభవంతో మంచం ఏంటి సార్? అన్నీకి అనుభవం ఎక్కువ లేండి కొంచెం. మీ అమ్మా నాన్నగారు? నాకు ఊహ తెలియక ముందే మా అమ్మ నాన్న చనిపోయారండి. ఊహ తెలియపోవడం ఏంటి సార్? శ్రీకాంత్ గారి వైఫ్ ఊహ గారు. ఆ విషయం తర్వాత తెలిసింది నాకు కూడా. మరి మీ ఆలనా పాలన అది? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు అన్నయ్యే. ఓ, అప్పటికి మీకు తెలుసా? తర్వాత తెలిసింది శ్రీకాంత్ గారి భార్య అని. ఇప్పుడు మీ అమ్మగారు నాన్నగారు ఎలా చనిపోయారు సార్? ఒక రోజు పెళ్లికి అని చెప్పి నేను, అన్నయ్య, అమ్మ, నాన్న అందరం కారులో హైవే మీద వెళ్తున్నాం. అరే ఓకే. చాలా స్పీడ్ గా వెళ్తున్నాం. అబ్బో, ఎదురుగా ఇసుక లారీ. అబ్బా, ఇసుక లారీ చచ్చిపోయారా? లేదండి, ఆ లారీ అక్కడ గుద్దేస్తాను కంగారులో మా నాన్న పక్కన చెట్టు గుద్దేశాడండి. అయ్యా, ఎంత పని అయింది సార్. తర్వాత తెలిసిందండి ఆ లారీ ఆగి ఉందని. లారీ ఆగుందా? మరి మీరు చెప్పచ్చు కదా సార్ లారీ ఆగుందని. అప్పటికి అన్నయ్యకి చెప్పానండి లారీ ఆగుందని. మీ అన్నయ్యకి చెప్పడం ఏంటి సార్? అన్నయ్య అంటే నాకు ప్రాణం అండి. మీ అన్నయ్య మీ నాతో చెప్పొచ్చు కదా. మా అన్నయ్య చెప్పలేదండి. దేనికి? ఆ రోజు మౌనవ్రతం అన్నయ్య గుద్దిన తర్వాత కూడా చావలేదండి. చావలేదా? కారు నుంచి బయటకు వచ్చాం అందరం. దిగారా? బతికారు మాట అందరూ? బతకలేదండి. ఇందాక ఆగిందని చెప్పాను లారీ, అప్పుడు వచ్చి గుద్దేసిందండి. అమ్మ నాన్నగారు అలా చచ్చిపోయారు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాకు మా నాన్న గుర్తొచ్చాడండి. ఎందుకు? ఏమైంది? మా నాన్నగారు జైల్లో ఉన్నారండి. ఎందుకు? ఇందాక మీరు ఆగుల లారీ గుద్దేసింది అన్నారు కదా, డ్రైవ్ చేస్తుంది మా నాన్న అండి. మా అమ్మగారు కూడా గుర్తొచ్చారండి. మీ అమ్మగారు కూడా పోయారా? లేదండి, 10 రోజుల కింద తిరుపతి వెళ్ళారండి. చనిపోయారా? లేదు, నేను వచ్చారు మళ్ళీ. మరి ఎందుకు ఏడుస్తున్నారు? వచ్చేటప్పుడు లడ్డు తెమ్మంటే తేలేదు, అందుకే ఏడు వస్తుంది. బాధపడు, నేను తప్పిస్తాను. నాకు కూడా తెలిసింది. మీకు పెళ్ళైందా సార్? అయిందండి. ఏమే అన్నయ్య ఆశీస్సులతో ఏంటి సార్? మా ఆవిడండి, మా అన్నయ్య నాకు సంబంధం చూసాడు, పెళ్లి చేసుకున్నానండి. మీ అన్నయ్య చూస్తే మీకు అన్నయ్య, ఆవిడకి బావ కదా, బావ ఆశీస్సులతో రాసుకోవాలి. అన్నయ్య ఏంటి? తనకు అన్నయ్య ఉండలేండి సార్. ఒకసారి రండి. దీన్ని చేసుకున్నారు సార్? దీని కాదు, మా అన్నయ్య తీసుకొచ్చి కుక్కను కూర్చోబెట్టినా తాళి కడతాను నేను. కుక్కే బెటర్ కదా దీనికన్నా. ఏమండి తన కుక్క అన్నాడండి. ఓన్లీ సుధీర్తో పోవచ్చు, సంతోషించు. ఎందుకు అంత ఫీల్ అయిపోతుందో సుధీర్ అంటుంటే? సుధీర్ ఫ్యాన్స్ లేండి. ఏది 5లో పెట్టు. ఏంటి? ఫ్యాన్. ఏమండి టీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఏమే అన్నీ టీ తాగాడా? అన్నయ్య తాగలేదండి. అన్నీ తాక్కుంటే ఏదో పడతా, ఏదో టీవీ ఇచ్చేస్తావా? సారీ అండి, మర్చిపోయి అన్నయ్యకి ఇవ్వకుండా ఏదో ఇచ్చాను. ముందు ఏదోకే ఇవ్వండి. సారీ అండి, ఏదో అని చెప్పి ఫీల్ అయ్యారా ఏంటి? లేదండి, చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకు? గడప సీన్ గారితో బాల్సలేదు. సింహరాశిలో
పుట్టినావయ్యా జన్మభూమికి వండి తెచ్చినావయ్యా నమస్కారం అండి. ఎవరు మీ అత్తగారా? తమ్ముడు ఎవరు? నేను టీవీ రిపోర్టర్ సార్. ఏం చేస్తా ఉంటావు? అవతార్ సినిమాలో బ్లూ మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి బ్లూ పెయింట్ వేస్తా ఉంటా. మరి ఆడేవాడు? ఈడు కెమెరామెన్. ఆడేం చేస్తాడు? నేను పెయింట్ వేసిన తర్వాత ఈడు తోకలు కేకలు కడతా ఉంటాడు. తమ్ముడు అనియా బాగుందన్న చేసిన కొత్త చేయించుకున్నారా? తమ్ముడు అనియా ఆడి చేయని కూడా బాగుంది సార్. దేనికి వచ్చారు? నేను ఇంటర్వ్యూ కోసం వచ్చా సార్. మీ ఇంటర్వ్యూ కోసం మీ అన్నదమ్ముల అనుబంధం, ఆప్యాయత, ప్రేమ అనురాగాలు అన్ని అందరికీ చాటి చెప్పి చాలా మందికి నిదర్శనంగా ఉండాలని చెప్పని మేము వచ్చాను సార్. మీరు కూర్చుంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాం. మిమ్మల్ని చూస్తుంటే అసలు రామలక్ష్మకులు గుర్తొస్తున్నారు సార్. మంచి ఫైటర్లు కదా? ఫైటర్ రామలక్ష్మణులు కాదు సార్. అదే ఫైటింగ్ మానేసారా? కొరియోగ్రాఫ్ చేస్తున్నారండి ఇప్పుడు. గుండు మీద కొట్టారంటే గుండు కెమెరాలోకి వెళ్ళిపోద్ది. రామలక్ష్మణ్ దేవుళ్ళు తెలుసు. ఆ రాముడు గీసిన గీతని ఆ సీతని దాటింది కానీ ఈ రాముడు గీసిన గీతని మా తమ్ముడు లక్ష్మణుడు దాటాడు. ఎందుకు సార్? మా ఇంట్లో పెన్ లేదు కదా. ఏమండి టీ తీసుకో. తమ్ముడు తాగాడా? లేదండి. తమ్ముడికి ఫస్ట్. లేదు, ఫస్ట్ అన్ని తాగిన నేను తాగుతాను. తమ్ముడికి ముందు అన్ని తాగనివ్వండి. ఏమో వెళ్ళిపోతుందంటే టీ చల్లారిపోయింది, వేడి చేసుకొని తెస్తా. చూసినట్టయితే అన్నదమ్ములు ప్రేమ చూడండి. టీ ఒకరు తాగిన తర్వాత ఇంకోరు తాగాలి అని చెప్పి ఎంత పట్టుబట్టారు. అనియా మరి గ్లాసులు తాగొచ్చు కదా. ఇలా తాగితేనే బాగుందా నాకు? ఇంకో టీ చెప్పవే. వద్దులే అనియా. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది సార్. నాకెందుకు మీలాంటి తమ్ముడు లేడా అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నా సార్. సార్ కూర్చోండి సార్ ప్లీజ్. టిఫిన్లు ఏమన్నా చేశారు మీరు ఇంకా? లేదు, అన్నయ్య ఫస్ట్ తినమని. తమ్ముడు పెట్టు. లేదు, అన్నయ్య తినాలి. తమ్ముడు తిని తమ్ముడు. అన్నయ్య నువ్వు తినాలి. నువ్వు తినకుండా నాకు మొత్తం లోపలికి వెళ్తాను. పర్లేదన్నా, నువ్వు తినిపించాను. అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలో చూడండి. నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను అంట. కుటుంబం మొత్తం మరి చూస్తున్నట్టయితే ఒకే కంచంలో తింటున్నారు. దీని కక్కుర్తనాలా లేకపోతే ప్రేమలా అర్థం కావట్లేదు. సార్ జీడిపప్పు వచ్చింది సార్. తమ్ముడు జీడిపప్పు తినరా? లేదన్నా, జీడిపప్పు అంటే నీకు ఇష్టం, నువ్వు తినన్నా. తమ్ముడు జీడిపప్పు ఎప్పుడైనా నువ్వు తిన్న తర్వాత దాంట్లో నేను తింటా. అలా నువ్వు తినను. జీడిపప్పు అంటే నీకు ప్రాణం కదన్నా, ప్లీజ్ నువ్వు తినన్నా. అంటే ఈ అన్నయ్య ప్రేమతో పెడుతుంది జీడిపప్పు అని అలాగ అనొద్దన్నా. అన్నా నువ్వు జీడిపప్పు తినకపోతే చచ్చిపోతానన్నా. నేను చచ్చిపోతాను. చచ్చిపోతా ఇప్పుడే. జీడిపప్పు చచ్చిపోవడం సార్. నేను తినే అన్నయ్య కోసం తెచ్చుకున్న జీడిపప్పు నువ్వు తింటావా? సార్ సార్ ఇంటర్వ్యూ మొదలు పెట్టండి. మీ ఫస్ట్ క్వశ్చన్ సార్. అన్ని అడగండి. తమ్మున్నాడు. ఓకే లేదు, ఫస్ట్ అన్ని అడగండి. నువ్వు చెప్తాం సార్. ఎవడో ఒకటి చెప్పండి సార్. ఫస్ట్ క్వశ్చన్ కి 20,000 బహుమతి కూడా ఉంది. అయితే ఫస్ట్ చెప్పేస్తా. తమ్ముడు అన్నయ్య అన్నయ్య నేను చెప్తాను కదా. 20,000 ఇస్తారట ఫస్ట్ క్వశ్చన్ కి. అదే నాకు కూడా ఇస్తాను. నేను చెప్తాను కదా. నేను చెప్పాలా? నేను అడగండి. మీరు చూస్తున్నట్టయితే అన్నదమ్ములు ఇద్దరు 20,000 కోసం కొట్టుకోవడం మనం చూస్తున్నాము. ఇది అసలు ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నాను. 20,000 కోసం అన్నదమ్ములు విడిపోతారా? ఎవరి పిల్లలు అనుకుంటారు సార్? అసలు 20,000 కోసం కొట్టుకుంటారు సార్. మీ ప్రేమలో అనుబంధాలు, ఆప్యాయతలు ఏమైపోవాలి? ఎంతో మందికి నిదర్శనంగా ఉంటారని చెప్పని తీసుకొచ్చాను. సారీ అన్నయ్య. సారీ తమ్ముడు. హక్ చేసుకోండి, ముద్దు పెట్టుకోండి, సారీ చెప్పుకోండి. సారీ. మీరు కూడా వాళ్ళ పిల్లలు ముద్దు పెట్టుకోండి. ఆవిడ కొట్టారు. సారీ. సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే బ్యాంక్ ఒక ట్రిప్ ఉంటుంది. నేను చెప్పాను. అయితే ఫస్ట్ నేను చెప్తాను.
సార్ సార్ తప్పు సార్ నా మాట వినండి సార్ బ్యాంక్ నిజంగా తీసుకెళ్తారా? బ్యాంకాక్ నన్ను తీసుకెళ్ళి అడగని చెప్పేస్తాను. బ్యాంకాక్ ఎప్పుడు వెళ్ళదు నేను నేను వెళ్ళాను పచ్చలు నేను ఎలా ఏముంటుంది సార్ బ్యాంకాక్ లోని సాయంత్రం అయితే వెళ్తే శాండ్విచ్ మసాజ్ చేస్తారు అంతే ఓరి నీ- ఎందుకు సార్ మసాజ్ కోసం కొట్టుకుంటారు? దండర సార్ అడిగితే మంచి పాలన చెప్తారు కదా. ఫైనల్ క్వశ్చన్ అడగండి. దీనికి డబ్బులు లేవు, డబ్బులు సంబంధించింది ఏది లేదు. అయితే ఫస్ట్ అన్నయ్య అడగండి. ఓకేనా? లేదు అన్నయ్య చెప్పాలి. రేపు తమ్ముడే చెప్తాడు. అన్నయ్య తమ్ముడు ప్లీజ్ ఈ ఒక్కసారికి. సరే ఎవరో ఒకరు చెప్పండి. ఈ క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే సన్నీ లియోన్తో ఒక రాత్రి డిన్నర్ చేయొచ్చు. అయితే ఫస్ట్ నేను చెప్తా. నేను చెప్తాను నేను చెప్తా. చెప్తాను కదా డిన్నర్ అంటారా? డిన్నర్ అయితే నేను చూసి వస్తాను. ఇప్పుడు సన్నీ నేను చూడలేదు. నేను చూసి పచ్చలు నువ్వు ఎప్పుడు యూట్యూబ్ లో చూస్తుంటావు కదా నాకు సంబంధం. సన్నీ లియోన్తో డిన్నర్ మామూలు ఉండదు, అదిరిపోద్ది. మీ ఛానల్ పేరు ఏం పేరు? అబ్బో మసాజ్ అన్నావు. లేనివి పోనీ చెప్పి మా అన్నదమ్ముల మధ్య పొరపడతారు నువ్వు. సార్ మీ లాస్ట్ క్వశ్చన్ దీనికి గనక కరెక్ట్ ఆన్సర్ చెప్తే టీమ్ లీడర్ ఇస్తారండి సార్ సుధీర్ గారిని తీసి. అయితే ఫస్ట్ చెప్తా. నేను చెప్తా. నేను చెప్తా. ఎందుకు చెప్పరా? ఎందుకు చెప్పరా? ఎందుకు చెప్పరా? ఎందుకు చెప్పరా? లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. అబ్బో ఫుల్ ఒళ్ళు నొప్పులు, మంచి దెబ్బలు అనుకుంటా. బాగొడ్డాడు మేడం. కసి తీర కొట్టారు. అండ్ మీ ముగ్గురు సీను, రామ్ ప్రసాద్ అండ్ సుధీర్ పర్ఫార్మెన్స్ చేస్తూనే మధ్యలో పాలిటిక్స్ ఆడేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. సూపర్. నాగబాబు సార్. మ్యాటర్ కంటే కూడా మీ ఇంప్రవైజేషన్ మీద వాటి మీద మేనేజ్ చేస్తారు. చాలా బాగుంది. Thank you so much. ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగా చేశారు. థ్యాంక్ యూ గుడ్. థ్యాంక్ యూ.